హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మణ్ గౌడ్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ చేసిన అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ఎల్ఎక్స్ వెహికల్ అండి. ఇది ఏసీ వేరియంట్. ఇది మనం ఇంతకుముందు నాన్ ఏసీ వెహికల్ రివ్యూ చేసాము. మనం ఇప్పుడు ఏసీ వెహికల్ రివ్యూ చేస్తున్నామండి. ఏసీ వెహికల్లో ఏ ఫీచర్స్ యాడ్ అవుతున్నాయో మీకు టోటల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 8,90,000 అండి. మనకి ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి అఫీషియల్గా ARI సర్టిఫైడ్ 19.2 km/లీటర్ అండి. ఈ వెహికల్ మనకు కంప్లీట్గా 5 years 2 lakhs kilometers ఇంజన్ వ్యారంటీతో వస్తుందండి. టోటల్ ఎంటైర్ డ్రైవ్ లైన్ మీద మనకు వ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సర్వీస్ ఇంటర్వల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సర్వీస్ ఇంటర్వల్ ఎవ్రీ 10,000 kilometers 3 months ఇవ్వడం జరుగుతుంది. మనకి సర్వీస్ సెంటర్స్ కూడా నియర్ బై వర్క్షాప్స్ అనేవి మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. మనకి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఈ వెహికల్కి. మనం మెయింటెనెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నది జీరో మెయింటెనెన్స్ వెహికల్ అనే చెప్పొచ్చు. ఈ వెహికల్ అనేది ఇది ప్రూవెన్ ఇంజన్ అనమాట. మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇంజన్ అనమాట. ఇది మన స్పేర్స్ కానీ ఏదైనా కానీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియస్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 11 మీటర్స్గా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మనకి ఏ గల్లీలో హైదరాబాద్ కానీ ఎటువంటి చిన్న చిన్న గల్లీలో కానీ ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు వెహికల్ని. ఈ టర్నింగ్ రేడియస్ అనేది ఈ వెహికల్లో ప్లస్ అనేది చెప్పవచ్చు మనము. ఇక్కడ మనం చూడొచ్చు అండి హెడ్ ల్యాంప్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో. దీనిలో మనం హాలోజన్ బల్బ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. మనకి నైట్ అనేది విజిబిలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 2 వైపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ వైపర్ నజల్స్ అండి. ఇక్కడ స్ప్రే అనేది ఇక్కడ నుంచి అవుతుంది. మనకి 2 నజల్ స్ప్రేస్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ప్లస్ అదేవిధంగా విండ్షీల్డ్ చూడవచ్చు అండి, చాలా బ్రాడ్గా ఉంది. మనకు రోడ్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. విండ్షీల్డ్ నుంచి మనకు లోపల నుంచి రోడ్ వ్యూ అనేది బాగుంటుంది అనమాట. ఈ వెహికల్లో మనం 40 లీటర్ డీజిల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కమాన్ పట్టీలో మనకు ఫ్రంట్ వచ్చేసి 3 లీవ్ స్ప్రింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూడొచ్చండి మనం రియర్ అనేది 4 లీవ్ స్ప్రింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇప్పుడు వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నామండి. రియర్లో మనం ఇక్కడ చూడొచ్చండి అశోక్ లేలాండ్ యొక్క డోర్ మీద మనకు బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అలాగే రెడ్ కలర్ రిఫ్లెక్టర్ అనేది డోర్కి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చండి, మనకి 3 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇక్కడ బ్యాక్ ఇచ్చారనమాట. 1, 2, 3 ఈ పార్కింగ్ సెన్సర్స్ అనేవి మన వెహికల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వస్తే మన క్యాబిన్లో బీప్ సౌండ్ వస్తుంది అనమాట. వెహికల్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనమాట. ఇలా డ్రైవర్ కూడా అలర్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే టైల్ ల్యాంప్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ 2 టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయండి. 1, 2 టైల్ ల్యాంప్స్ అనేవి ఇచ్చారనమాట. అదేవిధంగా మనము ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 బంపర్లు కూడా ఇచ్చారు. ఈ బంపర్లు మనకి ఈ డోర్ అనేది మనము కిందికి దించినప్పుడు ఈ రబ్బర్ మీద మనకి డోర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి డోర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 177 mm ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి కమర్షియల్ వెహికల్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెహికల్ యొక్క రైట్ సైడ్లో ఉన్నామండి. ఇక్కడ మనము ఇప్పుడు బాడీ గురించి మాట్లాడుకుందాము.
బాడీ డైమెన్షన్స్ వచ్చేసి ఈ వెహికల్లో 9.2 feet ఇవ్వడం జరిగిందనమాట. మనకి విడ్త్ అదేవిధంగా విడ్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5.3 feet ఇవ్వడం జరిగిందనమాట. టోటల్గా మనకి 9.2 into 5.3 అనమాట డెక్ లెంత్ వచ్చేసి. అదేవిధంగా మనం డెక్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 18 inches హైట్ అనేది ఇవ్వడం జరిగింది దీనిలో. ప్లస్ మనం ఇప్పుడు టైర్ సైజ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్లో మనకి 195 R15 రేడియల్ టైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బాడీ కింద రైట్ సైడ్లో మనకు బ్యాటరీ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. అలాగే మనం ఇప్పుడు కంప్లీట్గా ఈ వెహికల్లో యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి ఎలాంటి టెక్నాలజీ అనమాట. మనం చూసుకోవచ్చు మనం ఎలాంటి సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో. ఈ వెహికల్లో మనకి డెఫ్ ఆయిల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వితౌట్ డెఫ్ ఆయిల్ ఓన్లీ డీజిల్ వేసుకొని వెహికల్ రన్ చేయొచ్చు. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఈ వెహికల్. మన డెఫ్ ఆయిల్ యూజ్ చేసి ఆ ఖర్చు కూడా తగ్గిపోతుంది అనమాట. క్యాబిన్లో ఉన్నామండి. ఇక్కడ క్యాబిన్ హైట్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చూడొచ్చండి. ఇక్కడ మనకు యాక్సలరేషన్, బ్రేక్, క్లచ్ అనేది ఏ విధంగా ఇచ్చారు, పొజిషనింగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. మనకి హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ. అదేవిధంగా ఈ వెహికల్ మనకి పవర్ స్టీరింగ్తో రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకు హార్న్ అనేది హ్యాండిల్లోనే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ డిజిటల్ క్లస్టర్ చూడొచ్చండి. డిజిటల్ క్లస్టర్ గురించి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి. ఇంజన్ యొక్క ఆర్పిఎం అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట మనకి. అదేవిధంగా మనకి రైట్ సైడ్లో ఇక్కడ డీజిల్ అనేది ఇండికేషన్ చేస్తుందండి. ఇక్కడ స్పీడ్ అనేది ఇండికేషన్ చేస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చిన్న డిస్ప్లే అనేది చూడవచ్చు. ఈ డిస్ప్లేలో మనకి టైం అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అనేది మనకి కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ 2 buttons అనేవి చూడవచ్చు. ఈ 2 buttons మనకి టైం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిజిటల్ క్లస్టర్లో మనం వెహికల్ చెక్ లైట్ అనేది ఆధారం చేసుకొని మనం వెహికల్లో ప్రాబ్లం ఏదేందో ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఏసీ సంబంధించిన స్విచ్చెస్ అనేది కంట్రోలర్స్ ఏ విధంగా ఇచ్చారో. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసీ అనేది మనకి పైకి, కిందికి, ఫ్రంట్, అప్, డౌన్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. మన ఫ్యాన్ స్పీడ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూలింగ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇన్ ఎయిర్ అనేది ఇన్ అవుట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఏసీ ఆన్ ఆఫ్ బటన్ అండి. ప్లస్ మనం ఇక్కడ చూసినట్లయితే దానిపైన మనకి మొబైల్ హోల్డర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఓల్డ్ సిస్టమ్, అదేవిధంగా న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ వస్తున్నాయి కదండి, ఎల్ఈడి సిస్టమ్, అవి కూడా మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వెహికల్లో. ఏసీ వెంట్స్ అనేవి 4 వెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. 1, 2, 3 అండ్ 4 వెంట్స్ అనమాట. ఏసీ అనేది వెహికల్లో చాలా వస్తుంది అండి. డ్రైవర్ చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. ఇక్కడ మన గ్లో బాక్స్ గురించి చూడొచ్చు అండి. ఇక్కడ మనం కో డ్రైవర్ సీట్ ఆపోజిట్లో మనకి గ్లో బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది దీనిలో క్యారీ చేయొచ్చు. ఇక్కడ మనం బై డిఫాల్ట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ చూడొచ్చు అండి వెహికల్లో. అలాగే మనకి గ్లో బాక్స్ సంబంధించిన కీస్ కూడా దీనిలోనే ఉంటాయండి. 2 keys అనేది ఇచ్చారనమాట. 12 volts DC ఛార్జర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు అండి, గ్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి రీజనరేషన్ స్విచ్ అనమాట.
మనకి వెహికల్ ఎప్పుడైనా అప్డేట్ వచ్చినప్పుడు మనము మాన్యువల్గా ఈ బటన్ యూజ్ చేసి రీజనరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన మనకి హెడ్ ల్యాంప్ యొక్క బీమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. హెడ్ ల్యాంప్ యొక్క హైట్ అప్ డౌన్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ స్విచ్లో చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చండి, డ్రైవర్ సైడ్ మనకి సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూడొచ్చండి, డ్రైవర్ యొక్క సీట్ బెల్ట్ అనేది ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్యాబిన్లో హ్యాండిల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. క్యాబిన్ పిల్లర్కి ఈ పిల్లర్ యూజ్ చేసుకోవచ్చు, మనం క్యాబిన్లోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఈ వెహికల్లో మనకి 2 హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒక డ్రైవర్కి అండ్ కో డ్రైవర్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారనమాట. ఈజీగా ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్రేక్ ఆయిల్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనమాట. ఇక్కడ వైపర్ వాటర్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు అనమాట. దాని కింద మనము జాక్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జాక్ రాట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మనకి ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ECU అనేది కంప్లీట్గా మనము కో డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్లో చూడవచ్చు. ఇక్కడ ECU దగ్గర మనం వాటర్ వాష్ అనేది చేయొద్దండి, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్ని. ఇక్కడ మనము బ్యాక్ సైడ్లో స్లైడింగ్ విండో అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది గ్లాస్ విండో అనమాట. మనము ఈ విధంగా స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకి క్యాబిన్లో ఎయిర్ ఫ్లో అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సైడ్ డోర్లో నుంచి ఎయిర్ అనేది ఫ్లో ఇక్కడ బ్యాక్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి క్యాబిన్ లైట్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. LED లైట్ అనేది యూజ్ చేస్తారు దీనిలో. ఈ ఫాయిల్ అనేది మనకి ఇంజన్ నుంచి వచ్చే హీట్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. మనకి పైకి హీట్ రాకుండా ఇది చూసుకుంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ వెహికల్ మనకి 1.5 లీటర్ 3 సిలిండర్ ఇంజన్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా 70 HP హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎట్ ది రేట్ ఆఫ్ 3300 రొటేషన్స్ పర్ మినిట్ అనమాట. అలాగే మనం టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 190 న్యూటన్స్ మీటర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 2500 రొటేషన్స్ పర్ మినిట్ అనమాట. పవర్ షేరింగ్ ఆయిల్ అనేది ఇక్కడ కో డ్రైవర్ సీట్ కింద ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి కూలెంట్ ఆయిల్ అనేది ఇంజన్ పక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం రేడియేటర్ వాటర్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనము ఇంజన్ ఆయిల్ అనేది ఎంత ఉందో చూసుకోవడానికి ఇక్కడ గేజ్ అనేది ఇచ్చారనమాట. వెహికల్ రిలేటెడ్ ఎంక్వైరీస్ అండ్ బుకింగ్స్ గురించి ప్లీజ్ కాంటాక్ట్ 9492821343 అండి. ఈ నెంబర్ మీద మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి.